కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తదండి. నాకు కోపం రాదు, నాకెప్పుడు కోపం ఉండదనడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిట్యుయేషన్‌లో కోపం అనేది వస్తుంటది. మరి కొందరికి ఎక్కువగా కోపం వస్తదండి. ఇంకా ఆ కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఏం పగలగొడేస్తారో తెలీదు. వాళ్ళేం చేసేసుకుంటారో తెలీదు. ఎవరిని కొట్టేస్తారో తెలీదు. అంత కోపం వస్తుంటది. మరి అంత కోపం ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనం కూల్ చేయగలమా? అక్కడ మృదువైన మాట అవసరం అంట. అతని దగ్గరికెళ్లి మృదువుగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం అనేది అవసరం. మరి దగ్గరికెళ్లి మాట్లాడాలంటే ముందు ధైర్యం ఉండాలి. అమ్మో! నన్నెక్కడ కొట్టేస్తారో అని ధైర్యం అని భయం కాకుండా దగ్గరికెళ్లి అతను మృదువుగా మాట్లాడడం అనేది అవసరం. ఎంత కోపంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ఆ మాటలు కొన్ని కొన్ని మాటలకి వాళ్ళ కోపమంతా తగ్గిపోద్దంట. కొందరుంటారు. నెమ్మదిగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా కావాలని ఏదో ఒక మాటాడి, ఏం మాట్లాడితే వాళ్ళకి కోపమొస్తదో ఆ మాట్లాడి వాళ్ళ హృదయాన్ని నొప్పేస్తారు. వాళ్ళ కోపం తెప్పేస్తారు. ఏం ప్రయోజనం? కోపం తెప్పించి ఏం చేస్తాము? కొన్ని కొన్ని కోపాలంట చాలా అనర్థాలకు దారి తీస్తాయంట. మరి అనర్థాలు జరగకుండా ఉండాలంటే ఆ వ్యక్తిని మనం నెమ్మది చేయాలి. మృదువుగా